ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. మహబూబాబాద్ పార్లమెంట్ ఇల్లందు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం ఎన్నికల పరిశీలకులుగా షేక్ గౌస్. మహబూబాబాద్ పార్లమెంట్ ఇల్లందు నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు కాంగ్రెస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గం నాయకుడు షేక్ గౌసును నియమించారు. ఈ మేరకు శనివారం ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం ఇన్ఛార్జ్ ఫర్హాన్ అజ్మీర్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ రోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు ప్రత్యేక ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ తన నియామక పత్రాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్యకు తెలియజేసిన సయ్యద్ గౌస్ మరియు మైనార్టీ సోదరులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనకు బాధ్యత అప్పగించినందుకు ఏఐసిసి టీపీసీసీ అధిష్టానానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగంకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరియు నియామకానికి సహకరించిన ఏఐసిసి మైనార్టీ విభాగ రాష్ట్ర అధ్యక్షులు రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్కి, తెలంగాణ రాష్ట్ర మైనార్టీ విభాగం ఇన్ఛార్జ్ ఫర్హాన్ అజ్మీరాకి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోదెం వీరయ్యకి, ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యే కోరం కనకయ్యకి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్కి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జానీకి ధన్యవాదాలు తెలుపుతూ తన శక్తి వంచన లేకుండా ఎంపీ అభ్యర్థి గెలిపే ధ్యేయంగా పనిచేస్తారని, పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కే జానీ, ఎస్కే గౌస్, ఎస్కే హాసన్, మహబూబ్, హబీబ్, లాడెన్, మౌలానా, షిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హిందూ సోదరులకు అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు మా తరఫున. వారికి అందరికీ కూడా ఇలా కొత్త సంవత్సరం వారు కూడా మంచిగా సుఖ సంతోషాలు ఉండాలని మా ముస్లిం పెద్దలందరూ కూడా మేము కోరుకుంటున్నాం. ఈరోజు పార్లమెంటు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీగా మా గౌస్ భాయ్ గారికి ఆల్ ఇండియా మైనార్టీ చైర్మన్ గారు వారికి ఇల్లందు అబ్జర్వర్గా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు స్టేట్ మైనార్టీ, జిల్లా మైనార్టీ వారందరూ కూడా మన ఇల్లందు ముస్లింస్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటా ఓటింగ్ బలరాం నాయక్ గారికి పార్లమెంటు గెలిపించాలని, దాంతో పాటు ప్రధానమంత్రి రాహుల్ గారికి చేయాలని వారందరూ కూడా సహకరించి ఈరోజు మన డిప్యూటీ సీఎం గారి మల్లు బట్టి విక్రమార్ కానీ, శ్రీనన్న కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారి, ఇల్లందు కోరం కనకయ్య గారు వారి చేతి మీదుగా ఇలా వారికి ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది. ఇలా ఎందుకంటే మంచి రోజు కాబట్టి వారందరూ కూడా వారికి కానీ మాకు కానీ మంచి రోజు కాబట్టి ఇలా ఇవ్వడం జరిగింది. నా యొక్క హిందూ బంధువుల సోదరులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇల్లందు పట్టణ ముస్లిం మైనార్టీ సోదరుల తరఫు నుంచి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంటరీ ఇల్లందు నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలలో అబ్జర్వర్గా పరిశీలకులుగా నన్ను నియమించినటువంటి జిల్లా అధ్యక్షులు మహమూద్ ఖాన్ గారికి, ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య గారికి, ఏఐసిసి టీపీసీసీ వారికి మరియు ఇల్లందు పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ టీపీసీసీ అధ్యక్షులు జానీ గారికి, మెంబర్ గారికి మరియు జిల్లా అధ్యక్షులు పోదెం వీరయ్య గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నా. నా శక్తి వంచన లేకుండా ఓరిక బలరాం నాయక్ గారి గెలుపుకి శక్తి వంచన లేకుండా మా ముస్లిం మైనార్టీ సమాజం గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించి వారికి పార్లమెంటుకు పంపించి రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేయడమే మా ధ్యేయంగా పనిచేస్తామని ఈ విషయంగా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియపరచుకుంటున్నాం. జై కాంగ్రెస్. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.